నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 87,520 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్. అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు. వివరాలు వెల్లడించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పెట్టుబడులకు కేంద్రంగా విశాఖ. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్లతో పాటుగా గూగుల్ సంస్థ నుంచి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు హాజరయ్యారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 87,520 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు గూగుల్ సిద్ధమైంది. 1 గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటుగా వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్న ఏఐ డేటా సెంటర్కు విశాఖ కేంద్రం కానుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా అనుసంధానం కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ వివరాలను గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వివరించారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ రూపాంతరం చెందబోతుందని ఆయన అన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతామని, అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని తెలిపారు. జెమినీ ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైటెక్ సిటీగా హైదరాబాద్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో ఇప్పుడు ఏఐ హబ్గా విశాఖను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేందుకు నేటి ఒప్పందం ఒక మంచి ఉదాహరణగా భావించాలన్నారు. నేటి సమావేశం తనకెంతగానో ఆనందం కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం తిరుగులేని పరిజ్ఞాన దేశంగా ఎదుగుతోందని ఆకాంక్షించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో దేశం, రాష్ట్రం టెక్నాలజీ రంగంలో తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. Has been in India for a long time. It's our 21st year of being here in India. We have 14,000 people who work for us here in India, and in 5 different locations we launched our cloud solutions in India several years ago, and we have 2 regions near New Delhi and Mumbai. We also are manufacturing our devices here in India, and India is home to so many of us. Today though, we are incredibly proud with the support of the government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. And will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we are also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. We are bringing our subsea cable infrastructure and landing it in Visakhapatnam. We will be connecting that to our global subsea cable network, and with that we see it not just becoming a landing station for a large number of cables,
but also providing a digital backbone connecting different parts of India together. So we are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. Not too much in a haste to add a dimension which I would have loved to bring in a bit later. Launching it and also landing the cables in Andhra Pradesh, I think, speaks so much about the synergy between progressive policy making and also dynamism in decision making in governance. Because several things can be in the files and in the papers, but when execution happens with the visionary leadership, like I would say the policies and the strategies which Honorable Prime Minister Narendra Modi ji brings into India, and you can see that between 2014 and today, several such policy enablers have been part of the policy here, governance here. And so with the Chief Minister, I think, Shri Chandrababu Naidu Garu, who has in earlier several stints shown us what he can, particularly in the IT sector, particularly in taking digital, templates to the public, has done. And therefore, I think it is just the right place to land in, and also the right country to be in. Andhra Pradesh will be the host from now onwards. It is our project, not only Google project. Government of Andhra Pradesh will support all possible ways to make it successful. We are having ambitious plan of 15% growth rate. I am confident there will be lot of changes, breakthrough changes in all walks of life, either health or agriculture or education or the way we are thinking, everything will change. That is where simple word I am saying now, don't work hard, work smart. That is going to happen. With your entry now, Visakhapatnam, Korean has given good news, $15 billion within 5 years' time. That is a welcome news. Not only that, you have to make, I am having an ambition, one family, one entrepreneur, one family. Earlier I told one IT professional, now I am telling one AI use cases they have to prepare, or every family has to use AI, artificial intelligence, in their walks of life, in all walks of life. It is possible, but ethically and also all security problems you have to take care. But AI as such is not, nobody should oppose. Data is the new oil, and data centers are the new refineries. At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role on the global landscape. And this is what excites us. And this is why, the entire leadership is aligned in terms of executing this project at this scale. And as the HRD minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up, and we have to embrace AI. We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we're going to see that AI revolution transforming the next wave of cities, if I may. And that's where education plays a very, very important role. And the Honorable Chief Minister has always understood it. That's why education and IT is under one minister. And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. The other part in the state of Andhra Pradesh is we have something called the real-time governance. This is where AI use cases are being executed, implemented for farmers, for daily wage seekers. How can we fundamentally transform their lives? How can we improve the quality of their life? How can we improve their income levels? So as the Honorable Chief Minister just stated, one family, one entrepreneur. And this is something we take to our heart. And if you know Andhra Pradesh, once we do take it, we will implement on it.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ కేవీ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కలిగిన బీసీలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అన్నారు. సరైన రిజర్వేషన్ లేక ఇప్పటికే అనేక బీసీ వర్గాలు వెనుకపడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు దానబోయిన అప్పలనాయుడు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల మాదిరిగా అట్రాసిటీ అవకాశాన్ని బీసీలకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ నియోజకవర్గం అధ్యక్షులు గుర్రం కనకారావు, కస్తూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎలాగైతే 42% అది తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం పొందించి గవర్నర్ దగ్గర ఆమోద ముద్ర వేశారు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 42% మనం రిజర్వేషన్ కల్పించి ఆ అసెంబ్లీలో పెట్టి గవర్నర్ గారి దగ్గర ఆమోదం తీసుకుంటారని మేము కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 దాంట్లో వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాగైతే ఉందో అలాగే బీసీలు కూడా చేస్తామని చెప్పిస్తున్నారు. ఇంతవరకు అమలు చేయలేదు. దాని గురించి అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ వర్తించేటట్టు చేయాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా ఓబీసీకి వర్తించేలా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. జీవీఎంసీ మెప్మా ఆర్పీఎం ప్లస్ యూనియన్ సిఐటియు సహకారంతో విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జీవీఎంసీలో పనిచేస్తున్న సుమారు 1100 మంది ఆర్పీలకు గడిచిన 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తక్షణమే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తమపై పనిభారం విపరీతంగా పెంచుతున్న నేపథ్యంలో వేతనాలు ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పి మణి, అధ్యక్ష కార్యదర్శులు ఎస్ లక్ష్మి, సిహెచ్ ఝాన్సీ, కార్యనిర్వహణ అధ్యక్షురాలు వందన తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంన్నర నుంచి కూడా జీతాలు అనేవి కరెక్ట్ టైంలో అనేవి వేయట్లేదండి. ఒక 4 నెలలు, ఒక 5 నెలలు పెండింగ్ ఉంటే ఒక నెల వేయడం, మళ్ళీ ఒక 5 నెలలు 6 నెలలు అయ్యేసరికి మళ్ళీ ఇంకో నెల వేయడం, ఇలా అనేది జరుగుతుంది. ఈ జీతం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు మా ఆర్పీల్లోని. ఇది రాకపోతే ఇల్లు కూడా గడవడం చాలా కష్టం. కాబట్టి ప్రతి నెల సక్రమంగా మాతో ఎలాగైతే పనులు చేయించుకుంటున్నారో అదే విధంగా మా వేతనాలు కూడా 10వ తారీఖు లోపు మాకు వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు వచ్చేది 8,000 అయితే 80,000 సరిపడా పని చెప్తున్నారు మాకు. ఈ పని భారం కూడా తగ్గించాలండి. అలాగే ఎలక్షన్ టైంలో చాలామందికి లాగిన్లు ఆపారు. ఆ లాగిన్లు కూడా వెంటనే తిరిగి వాళ్ళందరికీ ఇప్పించాలి. ఆ లాగిన్లు ఆగడం వల్ల ఆ పని భారం కూడా పక్కనున్న ఆర్పీల మీద పడుతుంది. కాబట్టి మేము ఇదివరకు కూడా చాలా లెటర్లు ఇచ్చాం. లాగిన్లు ఆగిన వాళ్ళందరికీ కూడా వెంటనే లాగిన్లు ఇచ్చేటట్టు ఎండీ గారికి మేము తెలియజేస్తున్నామండి. గాజువాక అమరావతి పార్క్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దశాబ్ది ఉత్సవాలను ఇన్ఛార్జ్ భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్మయ్ మిషన్ రాష్ట్ర ప్రచారకులు రఘువీరానంద స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అని అన్నారు. డాక్టర్ కేశవరాం హెగ్డే 1925లో స్థాపించిన సంస్థ నేడు ప్రపంచంలో 36 దేశాలలో విస్తరించిందని తెలిపారు. నరసింగరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజు నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు 5 లక్షల గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు. అందులో భాగంగానే అమరావతి పార్కులో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నామని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యం, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూ చేద్దాం. దయచేసి సామాన్యంగా అయితే అందరం కూడా టప్పర్లు కొడతాం. అయితే మనకు అటువంటి సాంప్రదాయం లేదు కనుక ఇది కానీ
100 ఏళ్ళు ఇది కేవలము ఒక సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే కాదు, ఆ సంస్థ కూడా నమస్కారం చేస్తుంది. కేవలం త్యాగం మాత్రమే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే సేవకు ప్రతిరూపం. 100 ఏళ్ళ లక్షలాది మంది 100 ఏళ్లలో వారు చేసినటువంటి సేవకు మనందరం కూడా ప్రణమిల్లి ఒకమారు నమస్కారం చేద్దాం. దాన్ని వారు పెట్టినటువంటిది అంటే 100 ఏళ్ల పాటు ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి మన రాష్ట్రీయ సంఘ్ సేవకులు అందరికీ కూడా మనం నమస్కారం చేద్దాం. రాష్ట్రీయ సంఘ్ తో పాటు పూజ్య గురుదేవుల స్వామి చిన్మయాందుల వారికి ఎనలేని అనుబంధం, ఎన్నో సమానతలు మొత్తం అంతా కూడా రెండు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి సంస్థలు చిన్మయ మిషన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈనాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళు జరుపుకుంటున్నారు, చిన్మయ మిషన్ 75 ఏళ్ళు జరుపుకుంటున్నారు. వారు కూడా స్వాతంత్ర సమర యోధులు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయాందుల వారు కూడా స్వాతంత్ర సమర యోధులు, హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ ఆర్మీలో. ఇక్కడ మన విశాఖపట్నం వాసులు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సేవకు తప్పకుండా మనందరం కూడా నమస్కరించవలసినదే. కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 65 మంది విద్యార్థినులలో పూర్తి ఆరోగ్యం చేకూరిన 59 మంది విద్యార్థులను కేజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఏ రోజు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కేజీహెచ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో 146 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, అస్వస్థతకు గురైన వారిలో 65 మంది బాలికలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్లో చేర్పించామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించడం ద్వారా 59 మంది విద్యార్థినులు పూర్తిగా కోలుకొని వారి ఇళ్లకు వెళ్లడం జరిగిందన్నారు. మరో 6గురిలో 3గురిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారన్నారు. మరో 3గురిని పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న సమయంలో డ్రాయింగ్ పై ఆసక్తి కలిగించేందుకు విద్యార్థులకు డ్రాయింగ్ పుస్తకాలు, డ్రాయింగ్ పెన్నులను సమకూర్చిన వైద్యాధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరోజైనా చూడడానికి వెళ్ళారా? ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కరోనా వచ్చింది మీ అందరికీ తెలుసు. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు, వేలాది మంది చనిపోయారు. ఒక్కరికైనా కరోనా అంటే ఆయనకి ఏదో అంటుకుంటుంది, ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు. కనీసం హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరినైనా? అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోలుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలు సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకే అన్ని తెలుసా అని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి ఆలోచన, మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. కానీ పిల్లల ఆరోగ్యం అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈరోజు పిల్లలందరూ ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ గోల తగలకుండా, వీళ్ళందరూ గోల తగలకుండా ఆ భగవంతుడి దయ వల్ల పిల్లలందరూ క్షేమంగా, అందరూ చక్కగా ఇళ్లలోకి సురక్షితంగా అందరూ కూడా చేరుకుంటున్నారు. వాళ్ళకి పౌష్టికాహారం స్పెషల్గా ఇవ్వాలి. అలాగే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ కూడా అవసరం ఉంటుంది. ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం. మనం 10,000 ఇస్తున్నాం. అలాగే అంటే సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఒక కార్డు ఇస్తున్నాం వాళ్ళకి. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చేసుకోకుండా వేరే వాళ్ళది, లేదనుకుంటే ఆ వ్యాధి ముందుగానే బయటపడితే వాళ్ళ వ్యాధి తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోమనం, లేదనుకుంటే వాళ్ళకు వ్యాధి ఎవరైనా అంటే అందరికీ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తున్నాం. ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయం కానీ, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా హాస్పిటల్స్కి వస్తే వెంటనే బ్లడ్ కావాలి అంటే ఎక్కడ కొంచెం కూడా లేట్ చేయకుండా డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు. మనం చేయాల్సినటువంటి అన్ని ఈ ప్రభుత్వంలో సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి మీరు లాస్ట్ టైం కూడా చూసుంటారు. నారా భువనేశ్వరి మేడం గారు కూడా దానికోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేసి
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన మందులు ఇవ్వటం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఒకే చోట చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమను ఉన్నపలంగా ఖాళీ చేయించి బ్రతుకు తెరువు లేకుండా చేశారని, తాము వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా హ్యాకర్స్ జోన్లు కేటాయించాలని కోరుతూ గాజువాక నుండి కొంతమంది చిరు వ్యాపారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు అవసరమయ్యే చౌక ధరల బట్టలు, చెప్పులు, ఫ్యాన్సీ వంటి దుకాణాలు నడుపుకుంటూ అధికారుల ఆదేశాలను పాటిస్తూ జీవనం సాగిస్తున్న తమపై దయ ఉంచి తిరిగి దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతితో పాటుగా ప్రత్యేక హ్యాకర్స్ జోన్ మంజూరు చేయాలని కోరారు. మొన్న 18వ తారీఖునే జీవన్సీ వారు ఎమర్జెన్సీగా ఎన్నాళ్ళ నుంచి మేము 30 ఇయర్స్ నుంచి మేము అక్రూస్మెంట్ ట్యాక్స్ కట్టుకుంటూ స్ట్రీట్ వెండర్ కార్డు పొంది మేము ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుట్పాత్ను ఆక్యుపై చేసుకోకుండా జీవనోపాధి జీవిస్తున్నాము మేము. అయితే మాకు ఎప్పుడు కూడా ఈ బుల్డోజర్ తీసుకుని వచ్చి చేసిన సంస్కృతి అయితే లేదు. మేము ఏంటంటే అధికారులు ఏమైనా కబురు పెడితే వాళ్ళకైనా ఇబ్బంది ఉంది, ఏమైనా డ్రైన్ ప్రాబ్లం ఏమైనా ఉందంటే మేము ఖాళీ చేసి అప్పచెప్పేవారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకుంటూ మధ్యతరగతి వారికి తక్కువ రేటుకి మేము వస్త్రాలు ఇచ్చి మేము జీవనోపాధి చేస్తున్నాం. నేటికి 30 సంవత్సరాల పైన దాటిపోయింది. దీని నిమిత్తమై ఈ రోజుని మన జిల్లా కలెక్టర్ గారికి మాకు హ్యాకర్ జోన్స్ ఏర్పాటు చేయమని, మాకు జీవనోపాధికి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని విన్నవించుకోవడానికి మేము ఈ రోజున కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాము. మేము స్టాండర్డ్గా వ్యాపారం చేసుకున్నాము. ఒక 80 మంది ఉంటామండి. బళ్ళ మీద డ్రాయర్లు వగేరా క్లాత్ ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు ఒక 50 మంది ఉంటారండి. అంటే మొత్తమే 150 మంది అండి. ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది. 2010లో చుట్టూ మమ్మల్ని డిస్పాచ్ చేశారు. అప్పుడు ఏదో చూపించారు తాత్కాలికంగా, మళ్ళీ అవి తీసేయమన్నారు. అలాగే 2016 ఐఎఫ్ఆర్ టైంలో మాకు డిస్పాచ్ చేశారు. ఎమ్మెల్యే గారు అధ్యక్షులు ఉన్నటువంటి పల్లా శ్రీని గారి ఆధ్వర్యంలో. అప్పుడు మళ్ళీ జోన్స్ ఏర్పాటు చేసిస్తామన్నారు. అప్పుడు డిస్పాచ్ చేశారు. అప్పుడు 15 రోజుల వరకు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పడ్డాం జీవనోపాధి విషయంలో. ఇప్పుడు మళ్ళీ ఆఖరి జోన్స్ ఇమ్మని అప్పుడు కూడా డిమాండ్ చేశాము. అప్పుడు కూడా కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చాము. తర్వాత ఈ రోజు కూడా మేము అదే వినపంతో వచ్చాము సార్. కల్తీ మద్యం వలన రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు పోతున్నాయని వైసీపీ విశాఖ పార్లమెంటరీ పరిశీలకులు కదిరి బాబురావు అన్నారు. గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై గాజువాక దెబ్బపాలెంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కల్తీ మద్యాన్ని అరికట్టాలని, కల్తీ మద్యం అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాజువాక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వైకాపా శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తోందని ఆరోపించారు. కూటమి అధికారంలో కల్తీ మద్యం తాగి 421 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత, ఉరుకోటి చందు, నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు, గుడివాడ లతీష్, పూర్ణ, ఉరుకోటి అప్పారావు, శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్ని ప్లేసుల్లో కూడా మద్యం మీద పోరాటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మద్యం మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా జనాల ప్రాణాలను హరిస్తూ, ఈరోజు మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మద్యం మన అధికారంలో మనం పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 421 మంది చనిపోయారు మద్యం, దీని కల్తీ మద్యం తాగి. అంతకుముందు మనం అధికారంలోకి ఉన్నప్పుడు మద్యం అమ్మారు. మద్యం ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని పెట్టేసి కల్తీ మద్యం మీద వేల కోట్లు సంపాదించేసి ఏదో చేశారని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల్లో ఇది మభ్య పెట్టేసి నిన్న ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రంలో దోచుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి ఆయన
అధికారంలోకి కూడా రావడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం ఈ మద్యం ఎవరు చేస్తున్నారు, అప్పుడు మనం చేసిన కూడా డిస్టిలరీలో కరెక్ట్గా ఏదైతే కలిపినట్టు చేసేసి ప్రభుత్వమే అప్పుడు నడిపేది ఈ మద్యం షాపులు. ప్రభుత్వం ఎందుకు నడిపేది అంటే కరెక్ట్గా టైం ప్రకారం మెయింటైన్ చేసేది. మధ్యాహ్నం రాత్రి 10 గంటలు 11 గంటలు తాడిన తర్వాత 10 గంటలు తాడిన తర్వాత మద్యం అమ్మకూడదని పొద్దున్నే 11, 12 గంటలకు స్టార్ట్ చేయటం, బెల్ట్ షాపులు లేకుండా చేయటం, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ వరి షాపులకి పర్మిషన్ తీసుకుంటాం గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ గవర్నమెంటే అమ్మేది. ఎందుకు అమ్మేదంటే గవర్నమెంట్ కానీ మద్యం అమ్మితే అది పారదర్శకంగా ఉంటుంది, కరెక్ట్ రేట్లు ఉంటాయి, కరెక్ట్ ఇది ఉంటుంది. అప్పుడు మన జనాలను మోసం చేయడం కోసం గవర్నమెంట్ దోచుకుంటుంది, దాచుకుంటుంది, ఇదంతా ప్రభుత్వం అన్యాయంగా తింటుందని చెప్పి ప్రజలందరినీ మధ్యపెట్టి ఓట్లు తడుకున్నారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు వీళ్ళంతా రేపు అధికారంలోకి వచ్చినప్పుడే మద్యం పాలసీని మార్చేశారు. మద్యం పాలసీని మార్చేసి మద్యం పాలసీ ఏ విధంగా చేశారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు అంటే రాష్ట్రంలో అందరూ ప్రైవేట్ వ్యక్తులు అందరికి కొనాలి, కానీ అందరూ ప్రైవేట్ వ్యక్తులకు కాదు. అది వచ్చింది కేవలం కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ 175 నియోజకవర్గాలు కానీ 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వరకే ఇది జరిగిందని కూడా మీకు తెలుస్తున్నాం. పూర్ణ మార్కెట్ పండా వీధిలో శ్రీ దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడు కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతాంరాజు సుధాకర్ విచ్చేశారు. ఆయనతో పాటుగా కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, వార్డు ప్రెసిడెంట్ బుచ్చా రామిరెడ్డిలు పాల్గొని భక్తులకు భోజన వడ్డింపు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆరాధ్య దేవత దుర్గమ్మ ఆశీస్సులు భక్తులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, వివిధ పెట్టుబడులతో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయని, అందుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్లపై కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించామన్నారు. సమారాధనలో సుమారు 10 మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని తెలిపారు. 35వ వార్డులో 30 సంవత్సరాల నుంచి అప్రయత్నంగా నిరంతరాయంగా ప్రతి దసరాకి అమ్మవారి తాలూకా బొమ్మను నిలబెట్టడం, నవరాత్రులు చేయడం, దసరా నుంచి పైనుంచి 9 రోజుల పాటు చేసి అన్నదానం చేసి అంగరంగ వైభవంగా ఈ తాలూకా సాంప్రదాయాన్ని వరవడిని కమిటీ వీళ్ళందరూ కలిపి చక్కగా దీన్ని దేదీప్యమానంగా నిరంతరాయంగా నిరాటంకంగా 3 దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఈ వరవడిని చూసి అందరూ అభినందించదగ్గ విషయం. ఆ అమ్మవారి తాలూకా దీవెనలు, ఆశీర్వాదాలు ఈ 35వ వార్డు పట్ల వర్తకులకి, వ్యాపారులకి మరియు ప్రజలకి ఉండాలని కోరుకుంటూ, నిన్నే లోకేష్ బాబు గారు వచ్చారు. గూగుల్ తాలూకా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోనే మొట్టమొదటిగా సుమారుగా 90,000 కోట్లు, దగ్గర 1,00,000 కోట్ల రూపాయల అనుబంధ సంస్థలతో కలిపి అలాంటి ఇన్వెస్ట్మెంట్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు గూగుల్ తాలూకా డేటా సెంటర్ రావడం కానీ, సిఫీకి దీన్ని శంకుస్థాపన చేయటం కానీ, మరి రాబోయే కాలాల్లో టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి సంస్థలు భూములు ఆల్రెడీ కొన్ని సంస్థలు కేటాయింపు జరిగిపోయింది. వారు నవంబర్ నుంచి ప్రారంభానికి శంకుస్థాపనకి నోచుకునే పరిస్థితి ఉంది. ఇది కాకుండా నవంబర్ 14, 15వ తారీఖు దేశవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టాలి, ఏ అవకాశాలు మనకు ఉన్నాయనే విధంగా చర్చించుకుని కొన్ని అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునే విధంగా 14, 15 నవంబర్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా వైజాగ్నే వేదికగా తీసుకోవడం కూడా మీ అందరూ చూశారు. ఇలాంటి వరవళ్ళన్నీ మరింత ముందుగా జాగి ఫలప్రదమై 10 మందికి ఉద్యోగాలు వచ్చి ఈ విశాఖపట్నం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ అమ్మవారు ఏదైతే మనం ఈ వర్తకుల మా రాజకీయ నాయకులు అందరూ కలిపి మిళితంగా చేశారో, మా వార్డు ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ గారు అందరూ కలిపి ఈ అమ్మవారి తాలూకా చల్లని చూపు ఈ విశాఖపట్నంపై ఉండి
దేదీప్యమానంగా విశాఖ వెలుగొంది రాష్ట్రానికి వైజాగ్ ద్వారా నీడనివ్వాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వార్డ్ ప్రెసిడెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం సుమారు 10,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంతకు మించి చేయాలని, అందుకు మా వంతు సహాయ సహకారాలు మీకు అందరికీ కూడా ఎప్పుడు అందిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి గురించి చెప్పడానికి అయితే మాటలు చాలు. ఎందుకంటే నిర్విరామంగా 16 గంటలు కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో కూడా భ్రష్టు పట్టించిన నాయకుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలి అని అంటే 16 గంటలు తండ్రి కొడుకులు కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అనే ఒక దృక్పథంతో అటు దావోస్ వెళ్ళినా కానివ్వండి, ఎన్నో సమ్మిట్లు పెట్టినా కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాలూకా ఏవైతే ఉన్నాయో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గత ఐటీ శాఖ మినిస్టర్ ఓల్డ్ కోడిగుడ్డు మినిస్టర్. కానీ ఈరోజు ఈ ఐటీ శాఖ మినిస్టర్ 16 గంటల నిర్విరామంగా నిద్ర లేకుండా కష్టపడుతూ ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని, మన పిల్లలను కూడా ఇక్కడ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తీర్చిదిద్దే విధంగా ఉన్నారు అని అంటే అది కేవలం ఏంటంటే బాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మన దక్షిణ నియోజకవర్గ రథసారథి మా సీతారాం సుధాకర్ గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. నేటికి 30 సంవత్సరాల నుంచి ఇదే వార్డులో పండాయిది 35వ వార్డులో దక్షిణ నియోజకవర్గంలో ఈ ఒక కార్యక్రమం జరిగినందుకు మొత్తం గంధిమాధవ్ కానించి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎవరెవరు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అంతా కూడా ఈ తల్లి ఆశీర్వాదాలు పొందారు, పదవులు పొందారు, మంచి ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే సుధాకర్ రెడ్డి గారికి కూడా ఇది తెలగా వచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలా, 100 ఏళ్ళు ఆశీర్వాదాల మంచి మనిషి ఉన్న మనసు, మనిషి హృదయం ఉన్న మనసు, మనిషి ఆప్యాయత ఉన్న మనసు, 10,000 మంది కుటుంబీకులకి ఈవేళ అన్నదానం చేశారంటే అలాంటి వ్యక్తి నిజంగా మనకు దొరకవలసి ఎంతో అదృష్టంగా మేము భావించుకుంటూ మా సంఘం పరంకి, మా సంఘం సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సేవా సంఘాలకి మా యొక్క సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సావుకారులకి, ప్రతి ఒక్క సంఘం సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే తృప్తిగా ఇక్కడ అన్నం పెట్టి తృప్తిగా ఆయన చేతులతో అన్నం పెట్టారు కాబట్టి రేపు నెక్స్ట్ ఇక్కడ రాబోయేసరికి పరిస్థితి వేరే మారుతుంది, పరిణామాలు వేరేగా ఉంటాయి, రాజకీయం వేరేగా ఉంటుంది, ఆయన ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మేము అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే జీవీఎంసీ 64వ వార్డ్ జాలరిపల్లెపాలెం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ రెడ్డిల ఆదేశాల మేరకు జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీ నిర్వహించారు. జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ప్రెసిడెంట్ కదిరి బూలాక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మల శ్రీను అతిథులుగా హాజరయ్యారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారని, కబడ్డీ పట్ల వారికి ఉన్న ఆసక్తి అభినందనీయమన్నారు. ఈ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల జట్లు పాల్గొన్నాయని, ఫైనల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జట్లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి విశాఖపట్నం జట్టు గెలుపొందిందన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 35,000, మూడవ బహుమతి 25,000, నాలుగవ బహుమతి 15,000 ఇస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపి వారు పుట్టిన ప్రాంతానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కారి లక్ష్మణరావు, మాడుగులు, మాద అప్పారావు, రాజు, ఎల్లాజీ, పోలరాజు, వెంకటేష్, జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసుకుని కాకుండా ఆయన కూడా స్పాన్సర్ చేసే టోర్నమెంట్ కి మాకు విశాఖ జిల్లా కబడ్డీ చాలా సంతోషం. మాకు ఇక్కడ 8 జిల్లాలు పార్టిసిపేట్ చేసింది. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి వచ్చే మంచి టీంలు వచ్చాయి. ఇక్కడ చాలా ఆనందకరంగా సంతోషం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కబడ్డీకి గ్రామం అంటే మంచి పేరు కబడ్డీకి, క్రీడకి. ఇది ఇక్కడ కొంతమంది కబడ్డీ అసోసియేషన్ లో కొంత గొడవ సృష్టిస్తున్నారు. ఏముండదు, అంతా అన్ని జిల్లాలు కూడా ఒకే అసోసియేషన్ ఉండాలని మా స్టేట్ అసోసియేషన్ వెంకరెడ్డి గారు ఆయన ఆశయం. దానికోసం ఎంతవరకు వెళ్తారు. కబడ్డీకి న్యాయం జరగాల, కబడ్డీ క్రీడలకు న్యాయం జరగాల, కబడ్డీ క్రీడలు బాగుపడాలా అని ఆయనకి ప్లాన్స్ ఉన్నాయి. కబడ్డీ కోసం ఆయన ఉచిరీత్యా, ఆయన వ్యాపారవేత్త, ఆయన సరే కబడ్డీ కోసం దిగి కబడ్డీ ఒక తాటిపై తీసుకొద్దని ప్రయత్నిస్తున్నారు. ఆయన అందరికీ మా విశాఖ జిల్లా కబడ్డీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. గొడవలు లేకుండా రాష్ట్ర నేషనల్ జాతీయ స్థాయిలో కానీ, ఇంటర్నేషనల్ లో కానీ, స్టేట్ లో కానీ, ఉద్యోగాలు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే
మేము ముందున్న అన్యాయం జరగకుండా మా ప్రెసిడెంట్ అధ్యక్షతన అన్ని జరుగుతాయి. ఇంక ఎక్కడ అన్యాయం జరగదు. ఎవరికి కబడ్డీ క్రీడకి అది సెలక్షన్ రాలేదు, ఆ టీం ఓడిపోతుంది, అలా జరగదు. ఇంకా ఆయన అందరిలో ఆయన టేకప్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది కబడ్డీకి అని మేము కోరుకుంటున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని ఖండిస్తూ మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. తమ సమితి అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఎదుట నిరసన జరిపి దాడి యత్నానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. జస్టిస్ గవాయిపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై జరిగేదే కాకుండా రాజ్యాంగంపై జరిగినట్టు భావించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నిటి వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. దాని నిమిత్తం విశాఖ జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలన్నీ కూడా ఈరోజు జిల్లా కార్యవర్గ అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి ఈరోజు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆయనకి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన సీజే గవాయి గారి మీద చెప్పుల దాడి జరిగిందో, ఎవరైతే దీనికి కుట్ర సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, ఈరోజు గవాయిపై జరిగిన దాడిని మేము ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగం మీద జరిగిందని, అదేవిధంగా దళితులు అందరి మీద జరిగిందని మేము భావిస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీసులో నిరసన తెలియజేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఫీ డేటా సెంటర్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన తద్వారా విశాఖ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ చేరుతుందని చెప్పారు. డేటా సెంటర్లకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 3 రాజధానులని 3 ప్రాంతాలు డెవలప్ చేస్తామన్న పెద్ద మనుషులు కనీసం విశాఖపట్నంలో సరైన బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు. ఆ కొండలో ఏదో మీ రాజప్యాలెస్ కట్టుకొని సుమారు గవర్నమెంట్ సొమ్ము 450 కోట్లు వేస్ట్ చేసి ఇవాళ దేనికి కాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బిల్డింగ్లు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికని. ఒక హోటల్కి ఇద్దామంటే హోటల్ సరిపోదు, కన్వెన్షన్ లాగా మెయింటైన్ చేద్దామంటే కన్వెన్షన్కి చాలవు. సో దాన్ని ఏం చేయాలో ప్రభుత్వం మళ్ళీ ఎంత డబ్బు వేస్ట్ చేసి ఒక పక్కన పడేశారు కాబట్టి దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. తర్వాత టూరిజం పరంగా కూడా ఇవాళ ఎన్నో పనులు మనం సుమారు ఒక 7-8 హోటల్ స్టార్ హోటల్ వస్తున్నాయి వైజాగ్లో. ఇవన్నీ కూడా త్వరలోనే సుమారు హోటల్ రంగంలో కూడా దగ్గర చాలా ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు అంటే చాలామంది అనుకుంటారు ఐటీ పరిశ్రమ అంటే ఓన్లీ ఐటీ చదువుకునే వాళ్ళే కాదు. ఒక పరిశ్రమ ఏర్పడాలంటే ఒక ఫిట్టర్ దగ్గర నుంచి, ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ఒక సివిల్ వర్క్ చేసే లేబర్ దగ్గర నుంచి కూడా సుమారు 7-8 రకాల మనుషులు ఈవేళ ఎంప్లాయ్మెంట్ సంపాదించే అవకాశం ఉంటుంది. అందువలన ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కానీ విద్యా సంస్థలు కానీ దానికి తగ్గట్టుగా మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెట్టారు. ఇప్పుడు బీకామ్ చదువుకున్నాడు ఆ కంపెనీకి కావాల్సిన ఐటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే చాలు. వాళ్ళు ఇస్తారు ఒక 6 నెలలో 10 నెలలో లేకపోతే 1 year కోర్సు ఇస్తారు. ఆ కోర్సు నేర్చుకుంటే బ్రహ్మాండంగా మీకు అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 87,520 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్. అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు. వివరాలు వెల్లడించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పెట్టుబడులకు కేంద్రంగా విశాఖ, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.